మమతా బజ్జీ గారి కాలు ఎరగొట్టాలని ఆయనే, కోడికత్తి కావాలని ఆయనే చెప్తూ ఉంటారు. ఇంకేం కావాలి, టక్కుటమ్మర్ గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్ర జాల విజయాలు అంటే ఆయనే కాపీ రైట్ అంటే ఈ దేశంలో. కోడికత్తి ఆయన సలహా అవునో కదా నాకు తెలియదు, జనాలకు తెలుసు. సక్సెస్ అయిందా లేదనేది జనాలు తెలుసు. పాప మా అబ్బాయి ఏమైపోయాడు అనేది ఆ శ్రీనివాసరావు గురించి జనాలకు పట్టట్లేదు. చేస్తే శిక్ష వేయండి, 7 సంవత్సరాలు బతుకుతాడు తెరుతాడు, బయటకు వస్తే ఏమవుతాడో తెలియని పరిస్థితుల్లో ఎందుకని జైల్లో పెట్టారంటే నాకు దళిత యువకుడిని. వీళ్ళే ఆరోపణ చేస్తారు, వీళ్ళే వాళ్ళని అరెస్ట్ చేసి పట్టుకొచ్చేస్తారు, వీళ్ళే విచారణ సంస్థలు, వీళ్ళే న్యాయమూర్తులు, వీళ్ళే శిక్ష చేస్తారు. శిక్ష అమలు చేసే తలాలు కూడా వీళ్ళే. అంటే చేత కానీ చేవచచ్చిన తెలుగు సమాజం అనుకుంటున్నారు వీళ్ళందరూ. ఉత్తర భారతీయ ఆది సనాతన మనువాదులందరూ ఈ హిందీ రాణాళ్ళ దేశం వాళ్ళు దొబ్బేయండి, వాళ్ళు దేశద్రోహులు అంటాడు. వీళ్ళు అయ్యా త్యాగిరా దేశం, వీళ్ళు అయ్యి చెప్పాడు, తా చెప్పాడు, వాళ్ళు దొబ్బేమనండి. అక్కడ ఇరాన్ నుంచి వచ్చిన ఉత్తరాది సనాతన మనువాదుల్ని ఆడేవాడు నా దేశ మూలవాసుల గురించి మాట్లాడటానికి, ఆ లిపిలేని భాష ఆడేవాడు మాట్లాడటానికి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, విజయ్ పార్టీ పెట్టిన సందర్భంలో ఆ ప్రశాంత్ కిషోర్ ఆ వేదిక మీద ఉండి మాట్లాడుతూ నేను ఒక బిహారీనే, అలానే ధోని కూడా ఒక బిహారీనే, విజయ్ని అయితే నేను గెలిపిస్తాను, గెలిపించిన తర్వాత ధోనికి మించిన పాపులారిటీ అయితే నేను తెచ్చుకుంటానని అయితే ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఈ విజయం వెనకాల ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతవరకు ఉందంటారు? అసలు ప్రశాంత్ కిషోర్ పని చేశాడా, లేదంటే ఆయన మధ్యలోనే డిస్కంటిన్యూ అయ్యాడా? దీని గురించి చెప్తాను. ప్రశాంత్ కిషోర్ అన్ని ముగ్గులు పెట్టిన పాత్రలు వేసుకొస్తూ ఉంటాడు. చాలా భయంకరమైన పాత్రలు, దాంట్లో కుట్రల పాత్రలు. ఈ దేశంలో పెద్ద ఫేమస్ కుట్రలు చేయాలని ఆయనే. మమతా బజ్జీ గారి కాలు ఎరగొట్టాలని ఆయనే, కోడికత్తి కావాలని ఆయనే చెప్తూ ఉంటారు. ఇంకేం కావాలి, టక్కుటమ్మర్ గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్ర జాల విజయాలు అంటే ఆయనే కాపీ రైట్ అంటే ఈ దేశంలో. నేను 4 ఏళ్ళ నుంచి చేయలేదు, నేను మొదలు పెట్టాను ఆయనే చెప్పాడు. చెప్పిన తర్వాత మధ్యలో ఆయన సలహాలు ఉన్నా సరే ఇంకో టీంని, తన శిష్య బృందంలో ఉన్న ఐపాక్ టీంని పక్కకు పెట్టించి, అంటే ఆయన టీంలోంచి ఐపాక్కి వెళ్ళింది. ఐపాక్కి వెళ్ళి కొంతమంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వాళ్ళకి చేస్తూ ఉన్నారు 2 టీంలు. ఆ టీంలోంచి ఇంకొకటి విడగొట్టి ఇప్పుడు విజయ్ గారికి చేశారని చెప్పి ఓకే ఆయన సాహు గారు అనుకుంటా మధ్యప్రదేశ్ అని సమాచారం. ఏదనుకున్నా ఇది రానానికి ఒకవైపు అంతే. అతను గెలిపిస్తే ఎందుకని బయటపడలేదంటే తమిళంలో ఒప్పుకోరు. ఉత్తర భారతీయ ఆర్య సనాతనవాదిగా మనువాదాన్ని నిలువెలా జీర్ణించుకునే వ్యక్తి ఆయన దగ్గర మనం ఉండడం ఏంటంటే అని బ్యాక్గ్రౌండ్లో పెట్టారు. ఓకే, ఆయన మరి ఉత్తరాది సనాతనవాది కదండి, పండితులు కదా. ఎవరు? ప్రశాంత్ కిషోర్, బీహార్కి సంబంధించిన భూమిహార్ గారు. అందుకని బయటపడకుండా చూసుకున్నారు. కానీ అహంకారం నెత్తికెక్కిపోయింది. సో ప్రశాంత్ కిషోర్ యొక్క కెరీర్ తీసుకుంటే ఆయన బీజేపీకి పనిచేశారు, కాంగ్రెస్కి పనిచేశారు, వైసీపీ తర్వాత మమత అందరికీ పనిచేశారు. కానీ ఎవరి దగ్గర కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. తర్వాత ఆర్జేడీకి సంబంధించిన నితీష్ కుమార్తో కూడా ఆయన ట్రావెల్ అయ్యారు. తర్వాత మధ్యలోనే ఆయన అయితే తొలగించడం జరిగింది, పార్టీని సస్పెండ్ చేశారు. సో ఏంటి ఆయన వ్యవహార శైలి ఏంటి? ఇప్పుడు విజయ్ కూడా ఆయన మధ్యలోనే వదిలించుకోవడానికి కారణం ఏంటి? ఆయన వదిలించుకున్నాను కాదు, బహుశా అతను ఎక్సెంట్రిక్ పర్సనాలిటీగా పేరున్నారండి. ఓకే, అందువల్ల ఆయన టీంలో పనిచేసిన వాళ్ళు 2-3 సరే, ఎవరు బయట మళ్ళీ వాళ్ళ జీవితం మనం ఎందుకు ఇబ్బంది పెడతాం. కానీ వాళ్ళు చెప్పడం అనేది అంటే పాజిటివ్ ఏంటంటే ఒక 20 పాయింట్లు రాసిస్తా అంటే నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలని అందరికి ఫాలో అవ్వాల్సింది. తర్వాత తన దాన్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే మాత్రం ఫైర్ అయిపోయి వెళ్ళిపోతాడు. అలా కాదండి, కొంతమంది క్యాండిడేట్స్ కుదరదు, నువ్వు చెప్పినట్టు చేయాలి. వాళ్ళు ఫాలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడకుండా తూచే తప్పకుండా 2019 వరకు ఫాలో అయ్యారు. అలాగే అందువల్ల ఆ ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ కాబట్టి కొంత ప్రాబ్లం ఉంటుంది. ఆయన రాజకీయాలు, ఇది ప్రొఫెషనల్ కూడా కాదు, రాజకీయాల్లోకి వెళ్ళిపోయి దానించాలి, ముఖ్యమంత్రి అయిపోవాలి, బీహార్లో కూడా ఉంది. ఈ 2 పడవల మీద కాలేసుకుంటే ప్రొఫెషనల్గా సక్సెస్ కాలేడు. ఒకసారి నిమిషం ఉంటాడు, వెళ్ళిపోతారు, వాళ్ళ టీం అంటాడని చెప్పి కొంతమంది వదిలించుకుండొచ్చు. 2024 ఎన్నికల్లో ఏపీకి సంబంధించి ఆయన ఎన్నికల ముందు జగన్ మీద విమర్శలు అయితే చేశారు. జగన్ తనను తాను ఒక ప్రొవైడర్గా భావించట్లేదు, బటన్ నొక్కితే గెలిచే పరిస్థితి ఉండదు అని అయితే ఆయన అనేక విమర్శలు అయితే చేశారు. అలానే మరొక చర్చ ఏంటంటే ఆయన టీడీపీకి కన్సల్టింగ్ చేశారు చివరి నిమిషంలో. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన దుష్ప్రచారం అంతా ఆయన బ్రెయిన్ చైల్డే అనేది కూడా ఒక చర్చ ఉంది.
ఇప్పుడు ఋషి గారు కానీ ఇప్పుడు ఒక బ్యాచ్ చేస్తుంటే రావిన్ గారు ఇంకో బ్యాచ్ వీళ్ళందరూ వీళ్ళ శిష్యులేనండి. సరే వీళ్ళ శిష్యుడే అక్కడ పనిచేస్తున్నాడు ఒక విధంగా. అందువలన మా జగన్మాన మీద కోపంతో 4 సలహాలు ఇచ్చిండు. దుర్గం సలహాలు ఇవ్వడానికి ఏముందండి? కొడుకత్తే ఆయన సలహా అవునో కదా నాకు తెలియదు, జనాలకు తెలుసు. సక్సెస్ అయిందా లేదనేది జనాలు తెలుసు. పాప మా అబ్బాయి ఏమైపోయాడు అనేది ఆ శ్రీనివాసరావు గురించి జనాలకు పట్టట్లేదు. ఇప్పుడు నిజంగా దుర్మార్గం చేశాడు అనుకుంటే నేషనల్ ఎన్ఐఏ దేశంలో ఉన్న శాంతి పద అత్యంత ఇంపార్టెంట్ దాన్ని ఎన్ఐఏ తీసుకున్నటువంటి కేసు. కేవలం అది నేవల్ ఎయిర్పోర్ట్ అని దాని మీద ఏం చేశారు? ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయిందండి? అంటే ఒక ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం చేసినందుకు అతనికి జైలు శిక్ష వేయాల్సిన అవసరం లేదంటారు. అది కాదండి, హత్యాయత్నం చేశాడని చెప్పి మీరు నిర్ధారణ అయిందా? నేరం నిరూపించబడిందా? ట్రయల్ కోర్టు ఎన్నాళ్ళు ఉండాలి? 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు జైల్లో పడి మగ్గాల్సిందేనా ఒక దళిత యువకుడు? నిజంగా హత్య చేసాడు అనుకుంటే ఉరేసేసేయండి అతన్ని. ఈ చట్టం అనుమతిస్తే ఉరేయండి, జడ్జిలు ఉన్నారు కదా. అంటే ఇస్తే కాదండి, అతను చేశాడని ప్రూవ్ అయిందా? ఎన్ఐఏ తీసుకుంటాం ఏంటి అసలు నాకు అర్థం కాదు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ దేశ దుర్మార్గాలు పాపం జరుగుతూ ఉంటే మిగతా దేశ భద్రత కనుక ఇబ్బంది జరుగుతూ ఉంటే వాళ్ళు తీసుకోవాల్సిన కేసు కదా అది. సో ఒకవేళ ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం చేశాడు, తర్వాత జగన్ గారు అయితే సీఎం చేశారు అని మనకు ఆరోపణ వచ్చింది. దాన్ని ఆ రోజు నాలాంటి వాళ్ళు కూడా చాలా తీవ్రంగా ఖండించాం. తప్పు అలాగా ట్రోలింగ్ కూడా చేతి మిగతా వాళ్ళని కూడా చెప్పాను, అన్ని వీడియోలు ఉన్నాయి. అది విషయం వేరు. కానీ అతని మీద చేస్తే శిక్ష వేయండి. 7 సంవత్సరాలు బతుకుతాడు తిరుగుతాడు, బయటకు వస్తే ఏమవుతాడో తెలియని పరిస్థితుల్లో ఎందుకని జైల్లో పెట్టారంటే నాకు దళిత యువకుడిని. జగన్ గారు అయితే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, తర్వాత సీఎం అయ్యారు. బహుశా 4 రోజులు ఉన్నారు, 5 సంవత్సరాలు ఉన్నారు కదండి. కానీ ఆయన ఒక థ్రెట్ గా భావించి ఉండొచ్చు కదా జనుపల్లి శ్రీనివాస్ ని, తన మీద మళ్ళీ తిరిగి హత్యాయత్నం చేసే అవకాశం ఉంటుందని అయితే ఆయన భావించి ఉండొచ్చు కదా. అవునండి, తొందరగా చేయించి నిరూపణ చేయించి కేసు వేయించి జైల్లో వేయించాలి, ఉరిశిక్ష వేయించాలి, లేకపోతే నిర్దోషి అయితే రిలీజ్ చేయించాలి కదా. సో అదేమీ చేయలేదండి. ట్రయల్ ఎన్ని సంవత్సరాలు పెడతారు? నిన్న సుప్రీంకోర్టు జస్టిస్ అది అడుగుతున్నారు. ఫర్ హౌ మెనీ ఇయర్స్ అంటే 9 years అంట ట్రయల్. ఏందండి నాకు అర్థం కాదు. న్యాయం సామాన్యులకు న్యాయం, వేరే వాళ్ళకి న్యాయమా? అంటే ట్రయల్లో ఉన్న మిగతా వాళ్ళందరినీ కూడా ఇలాగ విడుదలైపోతున్నారా, లేదా జైలుకి వెళ్ళిపోతున్నారా? కానీ హత్యాయత్నం అనేది కూడా ఒక తీవ్రమైన. అనంతబాబు గారు చేసింది ఏంటి చెప్పండి నాకు, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. అనంతబాబు గారు ఒక మంచి ఎమ్మెల్సీ, వాళ్ళ తాలూకే రంపచోడవరం కూడా ఎమ్మెల్యేగా నెగ్గారన్నారు. సరే సంతోషం. ఏం జరిగింది చెప్పండి నాకు. నిన్న కూడా మాట్లాడతా పార్టీ కార్యకర్తలు ఏముందండి, బాడీని చంపిన తర్వాత ప్యాక్ చేసి గౌరవంగా తీసుకెళ్ళి డెడ్ బాడీని అప్పచెప్పామని కూడా మా ఏంటి గౌరవంగా డోర్ డెలివరీ చేశారంట. ఏం డోర్ డెలివరీ చేయటం, ఏం మాట్లాడి? మరి అతను ఇంత క్లియర్ కట్గా జరిగింది కదా, అతను బయట తిరుగుతాడా? ప్రజలకు థ్రెట్ కాదా? ప్రజలకు థ్రెట్ కాదా? దాని ఖచ్చితంగా వాళ్ళు కూడా అతను చంపేశాడని కూడా, అనంతబాబు గారు చంపేశాడని కూడా నేను చెప్పడానికి నేను ఏమన్నా జర్నలిస్ట్నా? మేము జర్నలిస్ట్ అయితే వీళ్ళే నిజ విచారణ వీళ్ళే ఆరోపణ చేస్తారు. కొంతమంది ఆరునాబు గోస్వామి అని ఉన్నారండి, అలాంటి వాళ్ళు వీళ్ళే ఆరోపణ చేస్తారు, వీళ్ళే వాళ్ళని అరెస్ట్ చేసి పట్టుకొచ్చేస్తారు, వీళ్ళే విచారణ సంస్థలు, వీళ్ళే న్యాయమూర్తులు, వీళ్ళే శిక్ష చేస్తారు. శిక్ష అమలు చేసే తలారు కూడా వీళ్ళే. శిక్ష చంపేసిన తర్వాత మళ్ళీ ఇది అన్యాయం జరిగిందని మొదలు వచ్చి డిస్కషన్ పెట్టేది కూడా వాళ్ళే. నేను అలాగ లేనండి. ఓకే, జర్నలిస్టులలో కొంతమంది మాత్రం కాపీరైట్ ఉంటుంది. వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాని కాపీ ప్రజల నుంచి వచ్చే ఈ ప్రశ్నలకైతే ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నలు నేను అడిగింది ఆయన కాదు, మిగతా వాళ్ళు ఎవరన్నా సరే. ఇవాళ కాదు, అక్కడ మల్లెల బాబ్జీ గారి దగ్గర నేను మెన్షన్ చేస్తాను ఉన్నాను. అంటే అమాయకులందరూ వాళ్ళే దొరుకుతారా? మళ్ళీ ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే ఆయన రేవంత్ రెడ్డి గారి మీద కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి బీహారీల దెబ్బ నేను చూపిస్తాను అని అయితే టైమ్స్ నౌలో నావికా గౌర్ గారికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన చెప్పడం జరిగింది. బీహారీల గురించి రేవంత్ రెడ్డి తక్కువ చేసి అధికారులు అందరూ ఉన్నారు, గట్టిగా మాట్లాడారు. అంటే చేత కానీ చేవ చచ్చిన తెలుగు సమాజం అనుకుంటున్నారు వీళ్ళందరూ. ఉత్తర భారతీయ ఆది సనాతన మనువాదులు అందరూ వీళ్ళు ఆడిస్తాం అనుకున్నారు. ఇక్కడ కూర్చుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దక్షిణాది ఆడించడానికి వీళ్ళని పెట్టిన పుత్రులు అనుకున్నారా? ప్రతి వాడు స్ట్రాటజిస్టులు అందరూ ఇంకెవరు లేడు, వీళ్ళందరూ ఉత్తర భారతదేశం దిగుతారు. చూస్తే అలానే ఉంది. కన్సల్టెన్సీ వీళ్ళందరూ ఇక్కడ ఆడిస్తున్నారండి. వీళ్ళు లెక్క కొట్టుకుని మీరేమో ఆయన జగన్ గారి మీద మాట్లాడండి, జగన్ గారు మీరేం కులం మీద మాట్లాడండి అని చెప్తున్నారు. వీళ్ళు విద్వేషాలు మా దగ్గర రెచ్చగొట్టడానికి వస్తున్నారా? ఫెయిర్ పాలిటిక్స్ ఏదో ఇదేనా, కుట్రలు చేయటమేనా మీ యొక్క టెక్నాలజీ? నేను అడుగుతా ఉన్నాను కొన్ని విషయాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో హిందీలో మాట్లాడుతూ మొదలు పెట్టగానే
ఒక సనాతనవాది గారు ఎవరన్నా కానివ్వండి ఏమన్నారు వాడు కేంద్ర మంత్రులు వాళ్ళు తెలంగాణ వాడు మాట్లాడుతూ మొదలెట్టాడు హిందీ దేకో వస్తే తెలుగు లేదు ఏంటంటే మాట్లాడేది హిందీ ఏమన్నా దేవతల భాష ఎవడు చెప్పాడు అది దాని లిపి కూడా లేదు అది యూరోపియన్ ఇండో లాంగ్వేజ్లో ఒకటి అది మన తెలుగులో దేశం మూల భాష కాదు. ఎందుకు మాట్లాడాలండి రేవంత్ రెడ్డి గారు? అంత అవమానం ఎందుకు పడాలి? ఆ లిపి కూడా లేని భాషకి. ఆ జాతీయ భాష కాదు, అన్ని జాతీయ భాషలు చట్టం రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ఎందుకు మాట్లాడ అయిపోయింది. ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు ఎంత అహంకారం పెరిగిపోయిందంటే వీళ్ళకి మా బీహారీ అధికారులు అందరూ అక్కడ ఉన్నారు. అధికారులు మంచివాళ్ళు ఉంటారు, దాంట్లో తప్పులేదు. వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ లగడపాటి రాజగోపాల్ గారు ఎక్కడో అలా గట్టిగా కూడా మాట్లాడాడు. ఆయన ఏదో ఆయన వాదం అనిపించుకుంటే ఆయన మీద కొట్టారు ప్రత్యేక తెలంగాణ సమయంలో ప్రెస్ క్లబ్లో. అదే ఏదో కారు పార్కింగ్లో గొడవ జరిగితే స్థానిక తెలుగు బిడ్డలో తెలంగాణ వాళ్ళు ఉండే తెలుగు బిడ్డలో వాళ్ళని పట్టుకుని ఒకరు బాధారు. ఇదేంటని 10 మంది నిలదీయండి, మళ్ళీ వచ్చి 50 మంది వచ్చి బాధారు. అదేంటని ఉద్యమం రాగానే అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి మార్వాడి పెద్దల నుంచి, ఢిల్లీ స్థాయి నుంచి. నోరు మూసుకుని కిక్కుని మన ప్రభుత్వాల అధికారులు 2 నిమిషాలు తాటి తీసుకుని వచ్చినాయి అంట. ఆఫర్ ఇట్స్ మొత్తం సైలెంట్ అయిపోయింది. అంటే కోస్తా రాయలసీమ వాళ్ళ మధ్యన మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఉత్తర భారతీయులు అంటే మూసుకుని కూర్చోవాలనా? నేను అడుగుతున్నానండి. ఎవరైనా తెలుగు బిడ్డలు ఎవరన్నా సరే అట్లా ఎందుకు అవ్వాలి? ఇవాళ ఈయన ఇష్టం వచ్చినట్టు బిహారీ దెబ్బ చూపిస్తాడా? చేతకాని చచ్చిన తెలుగు సమాజం అనుకుంటున్నారా? వీళ్ళందరూ పై దిగొచ్చారనుకుంటున్నారా? నేరుగా ఒక ముఖ్యమంత్రికే హెచ్చరిక చేసే స్థాయిలో స్టాలిన్ కూడా హెచ్చరిక చేశాడు. మేము బీహార్ గురించి మాట్లాడండి. బీహార్ గురించి హిందీ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. బీహార్ వాడి దగ్గరికి వెళ్ళి ఎవడన్నా బీహార్ హిందీ రాష్ట్రాలకు వెళ్ళి ఎవడన్నా తెలుగు రాష్ట్రాల నుంచి తమిళం, మలయాళం, కన్నడ వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 100కు ఒకడు బతుకుతున్నాడు అక్కడ బతుకుతారు కోసం. అదేమన్నా మన తెలుగు ప్రాంతమా? పెద్ద మన రాజధాని ఎప్పుడు పెట్టారా పాట్నాలో వెళ్ళటానికి? వాళ్ళందరూ వస్తున్నారు. 90% మంది బీహారీలు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి దక్షిణాది రాష్ట్రాల్లో బతుకు తెరువు కోసం బతుకుతున్నారు. వాళ్ళ అమ్ముకుని కోస్తాలలాగా ఎక్కడో బెంగళూరులో కొనుక్కుందామని ఆస్తి కొనుక్కుని అక్కడికి వెళ్ళేది చేసేసరికి వీళ్ళు ఎక్కడ సంపాదించుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటారు. తప్పులేదు ఈ దేశంలో. ఎవరైనా ఎక్కడైనా స్థిరపడవచ్చు, ఎక్కడ చేయొచ్చు. కానీ మనం వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకోవాలి. లిపి లేని వాళ్ళు వచ్చినా సరే మనం వాళ్ళ భాష మాట్లాడాలా? రుద్దుతారా? ఇలా అయ్యే జాగీరా? వీళ్ళ అహంకారం అని మొత్తం నడుస్తున్నాను. దక్షిణ భారతదేశాన్ని కబ్జా చేయటానికి కొందరు, అందరు నేను అన్నాం, గుజరాతీ మార్వా వ్యాపారులు కొంతమంది బయలుదేరినట్టున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పటికే వేళ్ళూనుకుపోయింది. ప్లీజ్ గో టు రాజమండ్రి, ప్లీజ్ గో టు హైదరాబాద్. మొత్తం హైదరాబాద్లో అయితే 90% మంది ఒరిజినల్గా ఉండే వైశ్య వాణిజ్య ప్రముఖులు అందరూ లేదా కింద వాళ్ళు అందరూ 90% అయిపోయింది. పాన్ బ్రోకర్స్ దగ్గర నుంచి మొత్తం అందరూ 90-95% మొత్తం వాళ్ళ అనుచితమైనగా చేసే వ్యాపార దాంట్లో మా తెలుగు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన అయితే కాంగ్రెస్ ఉంది, లేదంటే ఆ పార్టీతో అలయన్స్లో ఉన్న పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు టీవీకేతో కూడా కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకోబోతుంది. అట్లీస్ట్ మద్దతు అయితే తెలపబోతుంది. సో ఎలా చూస్తారు? ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీజేపీ. దురదృష్టం అండి. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో కూడా యాక్చువల్గా రావాల్సింది. ఇవాళ ఇంకో విషయం చెప్తాను. పశ్చిమ బెంగాల్ కూడా ఇవాళ 40.84% ఓటింగ్ ఏది టీఎంసీకి, బీజేపీకి 45.8 చిల్లర, కాంగ్రెస్ అండ్ సిపిఎం రెండింటికి కలిపి 7.8. అంటే ఇద్దరికి కలిపితే కనుక సిపిఎం ఒకటే, మిగతా వామపక్షాలు కాకుండా సిపిఎం కాంగ్రెస్ కనుక మమతా బెనర్జీ గారు పోటీ చేస్తే కనుక 172 స్థానాలు 170 అప్రాక్సిమేట్లీ వచ్చేదని అంచనా. దట్ ఈస్ డిఫరెంట్. నా పెద్ద మనిషి నవీన్ పట్నాయక్ గారిని మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, రెచ్చగొట్టారు. అక్కడికి వెళ్ళి తమిళ వాళ్ళ సెక్రటరీతో ఉంటే తమిళోడు పలిపలిసి విద్వేషం రెచ్చగొట్టారు తమిళ మీద, దక్షిణ భారతదేశం మీద. ఇంకా దుర్మార్గంగా మాట్లాడారండి దక్షిణాది మీద. నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళు మీరు ఒకటే కాదు, ఆ మంత్రి ఎన్డీఏలో ఉన్న మంత్రి మాట్లాడతాడు, ఈ హిందీ రాణాలను దేశం వాళ్ళు దొబ్బేయండి, వాళ్ళు దేశద్రోహులు అంటాడు. ఇలా అయ్యా జాగీరా దేశం? ఈ దేశం అంతా ఒక్కటి, అందరూ ఒక్కడికి ఉండాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వీళ్ళ అబ్బా జాగీరండి. హిందీ రాణాలను దేశం వాళ్ళు దొబ్బేయాలా? వీళ్ళు అయ్యి చెప్పాడు, తా చెప్పాడు, వాళ్ళు దొబ్బేమనండి అక్కడ ఇరాన్ నుంచి వచ్చిన ఉత్తరాది సనాతన మనువాదుల్ని. ఆడేవాడు నా దేశ మూలవాసుల గురించి మాట్లాడటానికి, ఆ లిపి లేని భాష ఆడేవాడు మాట్లాడటానికి. దేశం ఒక్కటిగా ఉండాలని మనం కోరుకోవాలి. అన్ని భాషలకు సముచితమైన గౌరవం ఉండాలి. అసలు నా దేశ మూల భాషలకి ఆడేవాడు మాట్లాడటానికి. 4 దేశాలు లిప్పించింది మన బట్టిపల్లి లిపి.
ఇండోనేషియాకి వరల్డ్ సొన్నీస్ లిపి, కెమర్ లిపి, మోన్ లిపి, మన వియత్నాంలో ఇంకోదాన్ని, మొత్తం 4 దేశాలకు లిపి ఇచ్చిన మన మూల భాషని ఆడవాళ్ళు మాడటానికి మరి ఏం చేయాలి మనం? చేతకాని జాతిది భజన గుజరాతీ పాటలు పాడుకోవాలా? మాట్లాడితే మతం పెట్టి రెచ్చగొట్టుకోవాలా? ఇదే వాళ్ళు చెప్పేది. నేను మాట్లాడేది బానిసలు అంటారు. ఎస్వి రంగారావు గారు డైలాగ్ వేస్తాడు, బానిసలు అంటారు. అలాగే కొంతమంది ఒక బానిసలకు కూడా హద్దు ఉంటుంది, కాళ్ళు పట్టుకునే హద్దు. అది దాటిపోయి పొర్లు దండాలు పెట్టేది, దాటిపోయే పరిస్థితులు వస్తుంటే చాలా బాధగా ఉంది. భయంతో వణుకుతున్నట్టున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతున్నా, తర్వాత హోదా అనేది వాళ్ళు ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేకపోయినా, తర్వాత అనేక అంశాల్లో కూడా ఏపీకి అన్యాయం జరుగుతున్నా అటు ప్రతిపక్షం మాట్లాడతలేదు, ఇటు ప్రతిపక్షం కాదు. ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడాల్సింది అధికార పక్షం మీద. ఫస్ట్ అధికారులు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ముట్టడించాం. 99% ఆయన ఇల్లుని కూడా అధికారులు, నేను లక్ష్మీనారాయణ గారు, విద్యార్థులంతా కూడా ముట్టడించాం. 26 జిల్లా ధర్నాలు పెట్టాం, ఢిల్లీలోకి వెళ్ళాం. 99% వార్తలే లేదు, ఆ మీడియాలో ఈ మీడియాలో వేయలేదు. 90% 5% మేమేం చేయం, దాని బాధ్యత కాదు. తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ రెసిస్ట్ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం. ఏపీలో లోపల కొత్త మండుతూ ఉంది. నేను చెప్తున్నా ఆనెస్ట్గా, ఒకరోజు ఈ గుజరాతీ పాలకులు కనుక తమ అహంకారాన్ని, తమ కుట్రల్ని ఒక్కసారి పక్కెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహించరు, చంద్రబాబు నాయుడు గారు కూడా సహించరు. నాకు ఉత్తర ఆర్య సనాతన మనువాది గారి గురించి నాకు తెలియదు. వీళ్ళిద్దరూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదని చెప్తున్నాను. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చాడు, తెలుసా మీకైనా? ఈ దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి కేంద్రం చేసే దుర్మార్గాల మీద పత్రికలు అడ్వర్టైజ్మెంట్, ఈనాడులో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సండే చూసుకోండి. ఆశ్చర్యపోయి ఏంటి ఇలా ఇచ్చారు అని. రెండో రోజే ఆ దస్తగిరి కేసు పైకి వచ్చింది. వెళ్ళి తిరుపతిలో తాజ్ హోటల్లో 4వ ఫ్లోర్లో నమస్కారం పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కేసులు పెట్టి బెదిరిస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన జగన్ గారు అరెస్ట్ చేశారంటే చెవిలో క్యాబేజీ ఉప్పులు పెట్టుకోండి, ఎవరు నమ్మండి. మేము నమ్మడానికి సిద్ధంగా లేదు. అంటే కేంద్రంలో ఉన్న పాలకులు వీళ్ళు ఎలా కలవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అయిపోతున్నాడు, అలాగే సర్వీస్ ఉన్నాయి, ఈ పాపం వీళ్ళని వాడుకుందాం, ఏమైనా 6098 నేను చెప్పుకుంటూ అంటున్నారు, నీకు న్యూట్రల్ అయిపోతుంటే ఈయన కూడా ఆనందంగా ఉండుంటారు. 53-54 రోజులు దక్షిణాదిన స్టాల్ వాట్లేడు. మనం విభేదించినా ఏం చేసినా దేశం చక్రం తిప్పిన ఆయన పెట్టుకుని ఎలా ఇబ్బందులు పెట్టారు, వేధింపులు చేయలేదా? దీంట్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే మనం క్యాబేజీ పూలు పెట్టుకున్నామా? కేంద్రం చేయించిన దాంట్లో ఇంకేమంటారు ఈయన? కాదండి, అలాంటిది పట్టుకుని ఆడిస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు రెడీ పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం రెడీగా పెట్టి మొన్న అరెస్ట్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది అరెస్టులు చేశారు. చాలామంది ఇక్కడ పత్రికలు వేయట్లేదు. జాగ్రత్త, స్ట్రింగ్స్ నా దగ్గర ఉన్నాయి. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఇవాళ ఎంత చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చూసుకున్నారు, ముఖ్యమంత్రిని లోపల వేశారు. ఎవరో కేజ్రీవాల్ గారు, నిజాయితీ ఉండే కేజ్రీవాల్ గారు అసలు మెయిన్ ఆధారాలు లేపని లోపలేశారు. 4 ఎకరాల విషయంలో హేమంత్ సోరెన్ గారిని లోపలేశారు. శిబు సోరెన్ గారిపై ఒక షెడ్యూల్ రేప్, ఈ దేశంలో ముఖ్యమైన తెగ చెందిన షెడ్యూల్ రేప్ అని కూడా వేశారు. మన పొజిషన్ ఏముంది అనేది భయం వచ్చినట్టుంది. ఏదో చచ్చినట్టుకు వచ్చింది ఘట్టం, రాష్ట్రంగా లాభం జరుగుతుంది. కానీ తెలుగువాడు ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి, హక్కులు తీసుకెళ్ళి అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా తాకట్టు పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నారు కూడా దొడ్డానికి తాకట్టు పెడుతున్నారు. నేను మాట్లాడిన దానికి వాళ్ళ అభిమానులకు బాధ వచ్చినా, వాళ్ళ గుండె లోతుల్లో తెలుగువాడంటే అభిమానం ఏదోనా సరే అర్థమవుతుంది. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ది పీపుల్. నాకు కావాలండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, లేదా గుజ్జుల ఈశ్వరయ్య గారు, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ హరీష్ రావు గారు, ప్రవీణ్ కుమార్ గారు, వెస్లీ గారు, సాంబశివరావు గారు, అందరూ కావాలి. నాకు తెలుగు బిడ్డలు అందరూ కావాలి. ఏ నాయకులను కావాలి? పవన్ కళ్యాణ్ వద్దంటారా? పవన్ కళ్యాణ్ గారికి మనం అవసరం లేదు. మీరు చీటిమడి ఆయన మీద విపరీతమైన అభిమానం ఉంటుంది మీకు. చిన్నప్పుడు ఆయన రక్తం కోసి బొట్టు కూడా పెట్టినట్టున్నారు, నాకు తెలియదు. మీరు అది అభిమానాలు ఆడుకుండొచ్చండి. నాకు ఆయన గురించి నేను ఎక్కువ కామెంట్ చేయను, ఎందుకంటే ఒకనాడు అభ్యుదయవాది. ఒకనాడు చెగువేరా బొమ్మ పెట్టుకున్న ఆయన. సరే, కొన్ని విధాలు విభేదిస్తానని, ఈ గొడవలు చేసినంత హిందూ నాయకులే ఈ అల్లర్లు చేస్తున్నట్టు మాట్లాడి చూసారు. అలాంటి తప్పు మాట. హిందువులు అంత దుర్మార్గంగా విమర్శించకూడదు. కానీ ఆయన మాట్లాడారు, హిందీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ అని హిందూ పార్టీ కాదు, హిందీ వాళ్ళ పార్టీ అని భలే అర్థం వేసేసారు. ఉత్తరాది అహంకారం నశించాలన్నాడు. ధైర్యంగా నేను తెలుగు జాతి కోసం, దక్షిణాది కోసం అన్యాయం జరిగేది నిలబడతానన్నా. అది కరెక్ట్గా మాట్లాడారు ఆయన. ఆమరణ దీక్ష చేస్తాను ఆ రోజు కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకత తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు చూసారా. దట్ ఈస్ కళ్యాణ్ బాబు గారు. ఇప్పుడు ఉత్తరాది సనాతన మనువాద ప్రభావంలో పడిపోయిన వేరే ఆయన. అది ఆయన కదులుతున్నట్టున్నారు తప్ప
ఎంత పిల్లలు ఆయనకి అభిమానంగా ప్రాణాలు ఇచ్చే యువత ఉంటే, నేను వాళ్ళ యువత గురించి మాట్లాడుతున్నా. ఆ యువతని ఉపాధి చేసి ఒక్కొక్కరిని ఒక దమ్మున్న పారిశ్రామికవేత్త చేయమండి. ఒక్కొక్కరిని 500 మందికి 10 లక్షలు ఇస్తాను, ప్రత్యేక హోదా వచ్చే కాల్సి ఇస్తే దమ్ముండి కలేజ ఉండి ఒక్కొక్కడు తన కుటుంబానికి తన ఇంటి పేరు, తన ఊరు పేరు, తన పేరు నిలబెట్టుకునే దమ్మున్న వాళ్ళగా తయారు చేయాలి తప్పితే మీరు సినిమాలు చూసారా? వెళ్ళిన సినిమాలకు వెళ్ళి ఎవడో చొక్కాలు చింపుకుంటారు, సీట్లు చింపారు, సీట్లు దొరకపోతే చొక్కాలు చింపుకోండి, ఏం చేస్తారు, బైకుల మీద పెట్టుకోండి, యాక్సిడెంట్ రేజ్ లేదా ఇంకోటి ఏదో చెప్తున్నారు ఆయన, స్టెంట్ స్కూల్స్ పెట్టాలంట. ఉపాధి లేదు కాబట్టి, ఉపాధి లేకపోతే ఉపాధి కల్పిస్తారా? అంతవరకు స్టెంట్ స్కూల్స్లో పెట్టమంటారు. స్టెంట్ స్కూల్స్లో ఎవరిని కొడతారు రోడ్ల మీద? ఇది ఆనాటి కళ్యాణ్ బాబు గారు కాదు, ఇది వేరే ఉత్తర ఆర్య సనాతన మనువాదిగా మారిపోయిన ఆయనని కొంతమంది అభిప్రాయం, నాది కాదండి. లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ అందుకని తెలుగు వాళ్ళు అందరూ కావాలి, సామాన్యులు కావాలి. దాంట్లో కందులు దుర్గేష్ గారు అక్కర్లేదా? ఆయన ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చారు, నేను ఎంత హుందాగా ఉంటాడు మనిషి ఆయన. యూ షుడ్ అప్రిషియేట్. నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వైబ్రెంట్గా ఉన్న వాళ్ళు, డీసెంట్ పొలిటీషియన్. నో దుర్గేష్ గారు, ఐ డోంట్ హ్యావ్ మచ్ అక్వైంటెన్స్. సమైక్యాంధ్ర ఉద్యమంలో 2 సార్లు కలిసిన సచ్ ఏ జెంటిల్మెన్ ఉన్నారు దాంట్లో. ఐమ్ నాట్ డెనింగ్ దట్. నిమిషానికి ఒక పాట, పార్టీ మావటం వేరు, పాటకు పొద్దున్న పాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక డాన్సు. ఐ డోంట్ థింక్ విల్ డూ లైక్ దట్. అలా చాలామంది ఉన్నారు ఆ పార్టీలో. అందరిని ఎందుకంటామండి? చిరంజీవి గారు ఉన్నారు. మనం ఏదో విధానపరంగా మాట్లాడచ్చు, కానీ తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పొద్దున మాట, రాత్రి మాట డాన్స్ చేసే మనుషులు కాదు ఆయన. అసలు నా తెలుగు జాతిని అవమానపరంగా హిందీ భాష గొప్పది, నా తెలుగు భాషను దుర్మార్గంగా మాట్లాడిన మనిషి కాదైనా. అన్నం పెట్టింది వాళ్ళందరికీ 99% తెలుగు పరిశ్రమే కదా, తెలుగు వాళ్ళే కదా. అవి కూర్చుని ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇది వెళ్ళినారు కదా. ఆయన ఎప్పుడు వాళ్ళమ్మ. అందుకని అన్ఫార్చునేట్లీ మీరు అనవసరంగా టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. లెట్ us వెయిట్ అండ్ సీ. నా తెలుగు వాళ్ళందరూ కావాలని చెప్తున్నాను. తెలుగు వాళ్ళు విమర్శిస్తాను తప్పు చేస్తే. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తా, చంద్రబాబు విమర్శిస్తా. మంచి చేస్తే నిర్మాణాత్మకంగా విమర్శిస్తాం, మంచి చేస్తే అభినందిస్తాం. తప్పే ఉంది దాంట్లో. నేనే స్టాండ్లు మార్చుకోలేదు. ఎవరిని బూతులు తిట్టేసి ఆ చైర్లు కూర్చొని ఎవరిలోకి వచ్చి ఇంకోటి బూతులు తిడతాం. బూతులు కడదా అనుచితంగా కూడా మాట్లాడను. పురుషంగా మాట్లాడతాం, వేరు అసభ్యంగా అటు ఉంచండి. కానీ అలా మాట్లాడిన వాళ్ళే వాళ్ళు హీరోలు, మాట్లాడిన వాళ్ళు యువతల పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలు, అవతల పార్టీలోకి వెళ్ళి మంత్రులు. ధన్యవాదాలు సార్. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.